కయీను హేబెలు జీవితానికి 2 లక్షణాలుగా కనబడతా ఉన్నారు. ఒకటి కయీను లోకము, హేబెలు ఆత్మీయత. ఆరాధన అంటే మనకు తెలుసు, ప్రార్థన అంటే మనకు తెలుసు, వాక్యం అంటే మనకు తెలుసు, సహవాసం అంటే మనకు తెలుసు. హేబెలు మనలో ఉన్నంత కాలము మనం సేఫ్ ప్లేస్లో ఉన్నాం. కానీ మనం ఎవరికి ఆహ్వానం ఇస్తున్నాం తెలుసు మన జీవితంలోనికి? కయీనుకి ఆహ్వానం పలుకుతున్నాం. కయీన్ అన్న మాటకు అర్థమేమని చెప్ప నేను, లోకము అంటే కయీన్ ఎప్పుడైతే నీలోనికి వస్తాడో గుర్తుపెట్టుకో ప్రియమైన సంగమా, నీలో ఉన్న హేబెల్ని ఏం చేస్తాడంట? చంపేస్తాడు. ఇది వాస్తవం. కయీను లోకానికి సాదృశ్యంగా కనబడతా ఉన్నాడు. నీలో కయీను ఉన్నంత వరకు నీలో హేబెలు ఎదగలేడు. నీలో లోకం ఉన్నంత వరకు నీలో ఆత్మీయత ఎదగలేదు, నీలో ప్రార్థన ఎదగలేదు, నీలో వాక్యం ఎదగలేదు, నీలో సహవాసము కూడా ఎదగలేదు. ఎందుకో తెలుసా? నీలో ఉన్నదే కయీను కాబట్టి. ఈ కయీనుకి ద్వేషం ఎక్కువ, నీలో ఉన్న ఆ కయీనుకి ద్వేషం ఎక్కువ, నీలో ఉన్న కయీనుకి ఆ స్వార్థం ఎక్కువ, నీలో ఉన్న కయీనుకి కోపం ఎక్కువ, నీలో ఉన్న కయీనుకి ఏంటి లోకములో ఉన్న అలవాట్లన్నీ ఉన్నాయి. ఈ కయీను లోపల ఉన్నంత వరకు హేబెలు నీలో ఎదగలేడు, నువ్వు ఆత్మీయంగా ఎదగలేవు. ఈ రోజుల్లో విశ్వాసులు పోరాడుతున్న పోరాటం ఏంటో తెలుసా? కయీన్ని హేబెల్ని కూడా లోపలే పెట్టేసుకున్నారు. ఉంటే కయీను ఉండాలి, లేదంటే హేబెలు ఉండాలి. నీవిద్దరిని పెట్టుకున్నావంటే ఏమీ చేయలేవు. హేబెలు నీలో ఎదగాలి అంటే, ఆత్మీయత నీలో ఎదగాలి అంటే కయీను బయటికి పోవాలా. కానీ ఒక్కసారి వచ్చాడా వాడు బయటికి వెళ్ళడు. బైబిల్లో మాట్లాడేది ఏంటో తెలుసా? ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో అపవాదికి చోటు ఇవ్వకుడి. ఒక్కసారి అపవాది నీలోనికి వచ్చాడా నీలోన ప్రార్థన పోతుంది. అపవాది నీలోనికి వచ్చాడా నీలోన ఆరాధన పోతుంది. అపవాది నీలోనికి వచ్చాడా నీలోన సహవాసం. ఎప్పుడైతే కయీను హేబెల్ని చంపాడో చాలా తరాల వరకు ఇంకా ప్రాంతంలో ఏం లేదు, ప్రార్థన లేదు, సహవాసము లేదు, దేవుడంటే కంప్లీట్గా దూరం అయిపోయారు చాలా తరాల వరకు. నా ప్రశ్న దేవుడికి, నాయనా సరే ఇప్పుడు కయీను నేను ఎలా పంపించాలో బయటకు అది చెప్పు నాకు. 4వ అధ్యాయం చివరికి వచ్చేటప్పటికి మరలా ఆదాము అవ్వకి ఇంకొక కుమారుడు పుట్టాడు. ఆ కుమారుడి పేరు ఏం పేరు? షేతు. ఆ షేతుకి ఇంకొక కుమారుడు పుట్టాడు. 26వ వచనం పుట్టాను. అతనికి ఈ మాట అండర్లైన్ చేసుకోండి, ఏనోషు అని పేరు పెట్టెను. అప్పుడు యెహోవా నామమున ప్రార్థన చేయుట ఆరంభము అయినది. స్తోత్రం చెప్పండి ఒకసారి బిగ్గరగా, ఇంకా బిగ్గరగా చెప్పాలి హల్లెలూయా. ఏ సహవాసం అయితే కయీను హేబెల్ని చంపాక ఆగిపోయిందో ఆ సహవాసం ఎప్పుడు ప్రారంభమైందో తెలుసా? ఏనోషు జన్మించిన తర్వాత. కయీను హేబెల్ని చంపిన తర్వాత మొత్తం ఆత్మీయత అంతా కూడా ఏమైపోయింది? పోయింది. మరలా ఆత్మీయత ఎప్పుడు ప్రారంభమైందో తెలుసా? ఏనోషు పుట్టాక. ఏంటి ఏనోషులు ఎంత స్పెషల్ ఉందా? ఏనోషు పుట్టాక ఏ అర్పణలు అయితే ఆగిపోయాయి మరలా ప్రారంభమయ్యి. ఎలా ప్రవ్వా అని ఏనోషు కోసం నేను ఆలోచన చేస్తూ ఏనోషు అన్న మాటకు అర్థం ఏంటి అసలు అని నేను చూస్తే, ఏనోషు అన్న మాటకు అర్థం ఏంటో తెలుసా? ఆరాధన. ఇప్పుడు చెప్తాను చూడండి. నీలో కయీను అనే వ్యక్తి అంటే ఏంటి? లోకము నీలోంచి బయటికి పోవాలంటే, లోకపు ఆశలు నీలోంచి బయటికి పోవాలంటే నీళ్ళు ఎవరు పుట్టాలంట? ఏనోషు పుట్టాల. ఎవరు ఏనోషు? ఆరాధన. ఒకసారి చప్పట్లు కొట్టి దేవుని నామమున మహిమపరుస్తామా? బిగ్గరగా చప్పట్లు కొట్టి. ఎప్పుడైతే ఏనోషు నీలో జన్మిస్తాడో, ఎప్పుడైతే ఆరాధన నీలో జన్మిస్తుందో, నీలో ఉన్న లోకము నిన్ను విడిచిపెట్టి బయటికి పోతుంది. నీలో ఉన్న కయీను నిన్ను విడిచిపెట్టి బయటికి పోతాడు. ఎప్పుడు? ఆరాధన నీలో జన్మించినప్పుడు. ఆరాధన అన్న మాటకి సింపుల్గా నన్ను అడిగితే నేనేం చెప్తాను? ఆ సింపుల్ అర్థం ఏంటో తెలుసా? ఆరాధన అంటే ఏ కమిట్మెంట్ టు గాడ్. దేవునికి సమర్పించుకొనుట. ఎప్పుడైతే ఈ స్పిరిట్ నీలో జన్మిస్తుందో గుర్తుపెట్టుకో, నీలోన్న కయ్యను పరిగెత్తుకుంటా బయటికి పోతాడు. ఎప్పుడు? ఏనోషు నీలో జన్మించినప్పుడు. ఏంటి ఏనోషు అంటే? ఆరాధన నీలో జన్మించాల.